దేవుని యొక్క పరిశుద్ధ నామానికి మహిమ కలుగును కాక. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఈ దినాన మరొక వాక్య ధ్యానాన్ని మీ ముందుకి తీసుకురావడానికి దేవుడు ఇచ్చినటువంటి కృపను బట్టి మీకు వేలాది వందనాలు చెల్లిస్తున్నాను. దేవుని నామానికి స్తోత్రం కలుగును కాక. దేవుని యొక్క వాక్య భాగంలో నుంచి కొన్ని మాటలు మనం ఈ పూట ధ్యానం చేసుకుందాం. ప్రార్థించాలి. ఎలా ప్రార్థించాలి? ప్రార్థించమని దేవుడు చెప్తున్నాడు కనుక ఆ ప్రార్థన నిమిత్తమై కొన్ని మాటలు మనము ధ్యానం చేసుకుందాం. దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. యోహాను సువార్త 14వ అధ్యాయము 14వ వచనం. 14వ అధ్యాయము 14వ వచనం. యోహాను సువార్త 14వ అధ్యాయము 14వ వచనాన్ని చదువుకుందాం. నా నామమున మీరు నన్ను ఏమి అడిగినను నేను చేతును. ఆమేన్. హల్లెలూయా. చాలు. దేవునికి స్తోత్రం. నా నామమునంటే యేసయ్య నామమున ఏది ప్రార్థించినా నేను చేస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు కనుక ఆ రీతిగా మనము ప్రార్థన చేయాలని దేవుని పేరట నేను మీకు మనవి చేయుచున్నాను. దేవుని స్తోత్రం. రెండవ మాటగా మరి ఇంకొక మాట ఏమనగా మత్తయి సువార్త 5వ అధ్యాయము 44వ వచనం. నేను మీతో చెప్పునది ఏమనగా మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారుల ఉండినట్లుగా మీ శత్రువులను ప్రేమించుడి. ఆమేన్. చాలు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నిత్యము కూడా మనము హింసించు వారి కొరకు ప్రార్థన చేయాలి. దేవుని సన్నిధిలో ప్రార్థన చేసేటప్పుడు, దేవుని నామమున ప్రార్థన చేసేటప్పుడు మన కొరకు మనం చేసుకుంటూనే మనల్ని దోషారోపణ చేస్తున్నటువంటి ప్రతి బిడ్డ కొరకు, హింసించి ప్రతి బిడ్డ కొరకు మనం ప్రార్థన చేయాలని దేవుని వాక్యం చెప్తూ ఉంది. దేవునికి స్తోత్రం. మరి అదే రీతిగా మరొక వాక్యాన్ని నేను చూపిస్తాను. మత్తయి సువార్త 26వ అధ్యాయము 41వ వచనాన్ని చదువుకుందాం. 41వ వచనాన్ని చదువుకుందాం. మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు